తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉందని, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తనతో పాటు తన క్యాడర్ పనిచేస్తుందని, ప్రత్తిపాడులో వైసీపీ హ్యాట్రిక్ కొట్టడం తథ్యమన్నారు. తమ మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బహరా రాజరాజేశ్వరి దొరబాబు, మండల పార్టీ అధ్యక్షులు పంచాది వీరబాబు, జేఎస్ఎస్ ఇన్ఛార్జి రామిశెట్టి చిన్నబాబు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలై చిట్టిబాబు, వైసీపీలు బంకు శ్రీను, లొండా బాబు, సొసైటీ చైర్మన్లు గొంతిన సురేష్, కప్పన గొంగారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామిశెట్టి నాని, మామిడి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. గమనించిన తర్వాత దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాంటి ఆలోచన కానీ అలాంటి ధోరణి కానీ నాలో లేదు, మా కార్యకర్తలో లేదు, మా లీడర్షిప్లో లేదు. మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడడానికి సంసిద్ధులే ఉన్నాం. మా జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో ఉన్నాం తప్పితే వేరే ఆలోచన అయితే ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికే మేమందరం కూడా కట్టుబడి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి ఈ పత్రికా విలేకరుల మూలంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ తప్పుడు వార్తలు ప్రచురించవద్దని, వాస్తవాలు ఉంటే ప్రచురించండి కానీ అవాస్తవాలు ప్రచురించవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మమ్మల్ని ఒక విధంగా మీరు మరి పత్రికాముఖంగా బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదనేది మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.